హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి జూలై నెలలో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అదిరిపోయే 3 శుభవార్తలు అయితే తీసుకొచ్చిందండి. ఈ యొక్క 3 శుభవార్తలు ఏ శుభవార్తలు అని క్లారిటీగా వీడియోలో చెప్తాను. వీడియో ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ దగ్గర చూడండి. ముందుగా చూస్తే కనుక రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి తల్లికి వందనం పేరుతో అయితే 15,000 అయితే విద్యార్థుల తల్లిదండ్రుల ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. ఈ యొక్క పథకం ద్వారా ప్రతి సంవత్సరం అయితే 15,000 అయితే పొందొచ్చండి. సో మీ ఇంట్లో 1వ తరగతి నుంచి 12వ తరగతి దాకా చదివే విద్యార్థులు ఉంటే చాలండి, తల్లిదండ్రుల ఖాతాలో కూడా ఈ యొక్క డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. సో ఎంతమంది ఉంటే అందరికీ కూడా ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే జమ చేయబోతున్నారండి. ముఖ్యంగా ఈ యొక్క పథకానికి సంబంధించి కొన్ని రూల్స్ కూడా అయితే ఉన్నాయండి. సో అటెండెన్స్ అనేది 75% అయితే పెడతారండి. మీ ఇంట్లో కరెంటు బిల్లు యూసేజ్ అనేది 300 యూనిట్లు దాటి అయితే ప్రతి నెల కూడా వాడకూడదండి. ఇలాగ ఒక 6 నెలలు వాడినట్లయితే మీకు ఈ యొక్క పథకం అయితే వర్తించదండి. మీరు ట్యాక్స్ పేర్ అయితే అయ్యి ఉండకూడదండి. గతంలో కానీ ఇప్పుడు కానీ ఆదాయ పన్ను అయితే కట్టి ఉండకూడదు. మీ ఇంట్లో 4-వీలర్ వెహికల్ కార్ అయితే మీ పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయితే అయ్యి ఉండకూడదండి. అలా అయినట్లయితే మీకు ఈ యొక్క పథకాన్ని డిసేబుల్ చేస్తారు. మీ ఇల్లు విస్తీర్ణం 1000 చదరపు అడుగులు దాటి అయితే ఉండకూడదండి. అంతకన్నా ఎక్కువ ఉంటే కనుక ఈ యొక్క పథకం అయితే మీకు డిజేబుల్ చేస్తారు. అదేవిధంగా మీకు వ్యవసాయ ల్యాండ్ ఉన్నట్లయితే కనుక సిటీలో చూసుకుంటే 5 ఎకర్స్ దాకా చూస్తారండి. విలేజెస్లో చూస్తే 10 ఎకర్స్ దాకా చూస్తారు. అంతకు మించి ఎక్కువ ఉంటే కనుక మీకు గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి పథకాలు డిజేబుల్ చేయడం అయితే జరుగుతుందండి. దాంట్లోనే మనకి ఈ పథకాలన్నీ కూడా ఉంటాయండి. సో ఈ విధంగా కొన్ని రూల్స్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి డ్వాక్రా మహిళలకి అర్హులైనటువంటి అందరికీ కూడా తీసుకురావడం జరిగింది. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకాలన్నీ వర్తిస్తున్నాయండి. దాంట్లో భాగంగానే ఈ యొక్క పథకం కూడా వర్తించనుందండి. సో తల్లికి వందనం పేరుతో తీసుకొస్తున్న ఈ యొక్క పథకం గతంలో చూసుకుంటే అమ్మఒడి పేరుతో అయితే వచ్చింది. ఇప్పుడైతే తల్లికి వందనం పేరుతో వచ్చింది. కాకపోతే ఇప్పుడున్న బెనిఫిట్స్ చూసుకుంటే కనుక ఇంట్లో ఎంతమంది ఉంటే అందరికీ కూడా 15,000 అయితే ఇస్తారు. సో ప్రతి ఒక్కరికి కూడా అకౌంట్లో అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. 1వ తరగతి నుంచి 12వ తరగతి అంటే మనకి ఇంటర్మీడియట్ చదివేంత విద్యార్థులు ఎవరైతే ఉంటారో వీరందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. ఇక 2వ పథకం చూసుకుంటే కనుక జూలై నెలలో తీసుకొచ్చే పథకం ఆడబిడ్డ నిధి అండి. డ్వాక్రా మహిళలకి ప్రతి నెల కూడా 1,500 అయితే జమ చేస్తున్నారండి. ఇలా మనకి ఓవరాల్గా సంవత్సరానికి 12 నెలలు కూడా 1,500 చొప్పున అయితే వీరి ఖాతాలు అయితే జమ చేయడం అయితే జరుగుతుందండి. సో ఈ యొక్క పథకం ద్వారా మనకి ముందుకు చెప్పుకున్నటువంటి రూల్స్ అన్నీ కూడా వర్తిస్తాయండి. సో డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉన్నారో సో తప్పకుండా అయితే మనకి బిలో పవర్టీ లైన్ అంటే రేషన్ కార్డు అయితే కలిగి ఉండాలండి. సో యాక్టివ్ డ్వాక్రా గ్రూప్స్ ఏవైతే ఉంటాయో అదేవిధంగా రేషన్ కార్డు నుంచి బియ్యం తీసుకుంటూ ఉండాలండి. వీరందరూ కూడా వారికి ఈ యొక్క పథకాలు అయితే వర్తిస్తాయండి. ముఖ్యంగా ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం చూసుకున్నట్లయితే కనుక సో ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికి అయితే వర్తిస్తుందండి. సో అందరికీ కూడా అకౌంట్లో అయితే 1,500 అయితే జమ చేయడం అయితే జరుగుతుంది. జూలై నెలలో మనకి 2వ పథకం కింద అయితే ఒక పథకాన్ని అయితే తీసుకొస్తున్నారు. ఇక 3వ పథకం ద్వారా చూసుకుంటే కనుక దీపం పేరుతో ప్రతి ఇంటికి కూడా ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేస్తున్నారండి. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అయితే వర్తిస్తుందండి. సో ముఖ్యంగా మనకి ఇక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వీరికైతే ఒక పథకం వర్తింపజేసేలా రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆలోచిస్తుందండి. అయితే దీనికి సంబంధించి మార్గదర్శకాలు అయితే కొన్ని అయితే తీసుకురాబోతున్నట్లయితే తెలిసిందండి. సో ముఖ్యంగా రేషన్ కార్డు అయితే కలిగి అయితే ఉండాలండి. అథారిటీ సెంటర్ అనేటువంటి మీకు ఏదైనా ఒక గ్యాస్ ఏజెన్సీ నుంచి అయితే గ్యాస్ కనెక్షన్ అయితే ఉండాలండి. ఆ గ్యాస్ ఏజెన్సీస్ అయితే మీరు గ్యాస్ బుక్ చేసుకుంటూ ఉండాలి. సో అలా బుక్ చేసుకుంటేనే మీకు ఉచితంగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు అయితే వస్తాయండి. సో ఈ విధంగా మనకి గ్యాస్కి సంబంధించిన కేవైసీలు ఇట్లాంటివన్నీ ఏముంటాయో ఈ ఫార్మాలిటీస్ అన్నీ కూడా మీరైతే కంప్లీట్ చేసుకుంటూ అయితే ఉండాలండి. సో ఇలాగ అన్నీ క్లియర్ చేసుకున్న వారికే ఉచితంగా ఈ యొక్క 3 గ్యాస్ సిలిండర్లు అయితే పంపిణీ చేయడం జరుగుతుందండి. అయితే ఈ యొక్క పథకం కూడా జూలై నెలలో అయితే అమలు చేయబోతున్నారు. ఇలాగ ఈ యొక్క 3 శుభవార్తలు కూడా డ్వాక్రా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జూలై నెలలో అయితే తీసుకురాబోతుందండి.